హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ కపుల్. సో లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ఈ వీడియోలో బాటిల్ ఫెడ్ మదర్స్కి వచ్చే డౌట్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ డిస్క్లైమర్ అండి. ఫస్ట్ 6 months బేబీకి కుదిరినంత వరకు మదర్ ఫీడ్ ఇవ్వడమే చాలా మంచిది. మదర్ ఫీడ్ ఇచ్చిన తర్వాత మదర్ ఫీడ్ సరిపోవట్లేదని మీ పీడియాట్రిషియన్ రికమెండ్ చేస్తే కానీ బాటిల్ ఫీడింగ్ పట్టించొద్దు. సో ఇప్పుడు బాటిల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? బాటిల్ని కూడా మదర్ బ్రెస్ట్లో నుంచి ఎలా అయితే బేబీ సక్ చేస్తేనే మిల్క్ వస్తాయో అలాంటి బాటిల్స్నే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే లైక్ ఇప్పుడు బాటిల్ని ఇన్వర్ట్ చేసామనుకోండి, ఇలా తిరగదిప్పామనుకోండి, డైరెక్ట్గా ఆటోమేటిక్గా దానిలో నుంచి మిల్క్ వచ్చి పడిపోకూడదు. అది కూడా బేబీ సక్ చేస్తేనే వచ్చేటట్టు ఉండే బాటిల్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి. అవి చూసుకొని జాగ్రత్తగా చదువుకొని దగ్గరగా మదర్ బ్రెస్ట్ దగ్గరగా ఉండేవి చూసుకొని వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు బాటిల్ సెలెక్ట్ చేసుకోవడం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎలా స్టెరిలైజ్ చేసుకోవాలి? సో బాటిల్కి ఉన్న పార్ట్స్ అన్నీ విడిగా తీసేసి అవి ఒక 10 to 15 minutes వాటర్లో వేసి ఉడికించుకోవాలి. ఉడికించుకోవడం అనేది స్టెరిలైజేషన్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే బాటిల్లో ఫీడ్ కలిపిన తర్వాత అది 4 hours మించి ఉంటే బేబీకి కన్జ్యూమ్ చేయడానికి ఇవ్వద్దు, అది డిస్కార్డ్ చేసేసేయండి. సో నెక్స్ట్ ఏంటి అని అంటే ఆ బాటిల్ మూతలు ఓపెన్ చేసి పెట్టడము, ఆ బాటిల్ పీకలు మనం చేత్తో డైరెక్ట్గా పట్టుకోవడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే అవి బేబీస్ లోపల పెట్టుకుంటారు కాబట్టి, నోట్లో పెట్టుకుంటారు కాబట్టి మనం బాటిల్ నుంచి బయట నుంచి ఇన్ఫెక్షన్స్ మనం బేబీకి కాజ్ చేయకూడదు. సో ఆ మూతలు తీసి పెట్టడం, బేబీ పీకలు మనం డైరెక్ట్గా పట్టుకోవడం అలాంటివి చేయొద్దు. ఇంట్లో ఎవరికైనా కానీ ఇది ఒకటి చెప్పండి బాటిల్ ఫీడ్ చేసే మదర్స్కి. మనం హైజీనిక్గా ఉంటేనే బేబీకి బాటిల్ ద్వారా ఇన్ఫెక్షన్స్ వెళ్లకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ పొజిషన్, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు బ్రెస్ట్ ఫీడింగ్కి ఎలా అయితే కూర్చొని నైట్ టైం అయినా కూర్చొని ఇవ్వమని చెప్పాను, సేమ్ అలాగే బాటిల్ ఫీడ్ ఇచ్చేటప్పుడు కూడా బేబీని తీసుకొని అప్రైట్ పొజిషన్లో కూర్చోపెట్టుకొని నైట్ టైం కూడా కూర్చొని ఇవ్వడానికి ప్రయత్నించండి. తర్వాత బాటిల్ ఫీడ్ కానీ బ్రెస్ట్ ఫీడ్ కానీ ఇచ్చిన తర్వాత నేను చెప్పినట్టు భుజాన్ని వేసుకొని 20-30 minutes తట్టాలి, అది నైట్ టైం అయినా సరే. సో నెక్స్ట్ ఏంటి అని అంటే టైప్ ఆఫ్ మిల్క్ పౌడర్ అండ్ దాన్ని ఎంత కలపాలి, ఎలా కలపాలి అనేది మీ పీడియాట్రిషియన్ని అడిగి జాగ్రత్తగా విని తెలుసుకోండి. సో ఇలాంటి మెడికల్ కాంటెంట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ కపుల్.